Hi everyone, welcome to VRR Tutorials. This is Palvi from VRR Tutorials. ఇవాళ మన సెషన్లోని ఈవెన్ ఇఫ్ గురించి చెప్పుకోబోతున్నాం. ఈవెన్ ఇఫ్ అంటే తెలుగులో ఒకవేళ ఇలా జరిగినా కూడా, లేదంటే ఒకవేళ ఇలా జరగకపోయినా కూడా, లేదంటే ఒకవేళ ఇది ఇలా చేసినా ఇది ఇలా చేయకపోయినా, సో ఇలాంటి విషయాలు మనం ఈవెన్ ఇఫ్ అనే వర్డ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే ఇకపైన వచ్చే వీడియోస్ని కనుక మీరు చూడాలనుకున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో ఈవెన్ ఇఫ్ యొక్క యూసేజ్ ఏంటి అంటే మనం ఎలాంటి సిచ్యువేషన్స్లో ఈవెన్ ఇఫ్ని యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈవెన్ ఇఫ్ రిఫర్స్ టు అన్ ఇమాజినరీ ఆర్ అన్రియల్ సిచ్యువేషన్. ఇమాజినరీ ఆర్ అన్రియల్ సిచ్యువేషన్ అంటే ఏదైనా ఊహాత్మక విషయం లేదు అంటే ఏదైనా నిజం కాని సందర్భాల్లో మనం ఈవెన్ ఇఫ్ని యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ విచ్ ఆల్సో రిఫర్స్ టు అ పాసిబుల్ అవుట్కమ్. అంటే ఏదైనా ఇది ఇలాగా జరిగే అవకాశం ఉంది, లేదంటే ఏదైనా దీని రిజల్ట్ ఇలాగా జరిగే అవకాశం ఉంది, ఈ రిజల్ట్ ఇలాగ అవ్వకపోవచ్చు, ఇలా అవ్వకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటివి చెప్పడానికి అంటే పాసిబుల్ అవుట్కమ్ అనేది ఉంటే అంటే అలా వచ్చే అవకాశం, అలా రిజల్ట్ వచ్చే అవకాశం ఉండే వాటికి కూడా ఈవెన్ ఇఫ్ అనే దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈవెన్ ఇఫ్ యొక్క యూజ్ ఏంటి అంటే ఈవెన్ ఇఫ్ రిఫర్స్ టు అన్ ఇమాజినరీ ఆర్ అన్రియల్ సిచ్యువేషన్ అండ్ విచ్ ఆల్సో రిఫర్స్ టు అ పాసిబుల్ అవుట్కమ్. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, షీ విల్ కమ్ ఈవెన్ ఇఫ్ యూ టెల్ హర్ నాట్ టు. ఒకవేళ మీరు ఆమెకి రావద్దు అని చెప్పినా కూడా ఆమె వస్తుంది. ఒకవేళ మీరు ఆమెని రావద్దు అని చెప్పినా కూడా ఆమె వస్తుంది. సెకండ్ ఎగ్జాంపుల్, ఈవెన్ ఇఫ్ యూ రన్ ఫాస్ట్ యుల్ స్టిల్ మిస్ ద బస్. ఒకవేళ నీవు వేగంగా పరిగెత్తినా కూడా నీవు బస్ని అందుకోలేవు. నీవు ఒకవేళ వేగంగా పరిగెత్తినా కూడా నీవు బస్ని అందుకోలేవు. సో ఇలా ఏంటంటే ఈవెన్ ఇఫ్ అనే దాన్ని ఊహాత్మక లేదంటే అన్రియల్ సిచ్యువేషన్ అంటే నిజం కాని సందర్భాల్లో మనం ఈవెన్ ఇఫ్ని యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈవెన్ ఇఫ్ అనేది మనకి పాసిబుల్ అవుట్కమ్కి కూడా రిఫర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈవెన్ ఇఫ్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐల్ గో ఈవెన్ ఇఫ్ యూ ఫోర్బిడ్ మీ టు. నేను మీరు వెళ్ళకూడదన్నా వెళ్తాను. ఐల్ గో ఈవెన్ ఇఫ్ యూ ఫోర్బిడ్ మీ టు. నేను మీరు వెళ్ళకూడదు అన్నా వెళ్తాను. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ పల్వి ఫ్రమ్ VRR Tutorials. ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అండ్ అలాగే ప్రస్తుతంలో మనకి ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ ఎంత అవసరం అనేది అందరికీ తెలిసిన విషయమే కదండి. సో ఈ హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనం ఎలాంటి వేస్ ఫాలో అవుతున్నామండి ప్రస్తుతంలో? మొదటిది అయితే బుక్స్ పర్చేస్ చేస్తున్నాం, లేదు అనుకుంటే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకుంటున్నాం. సో ఈ బుక్స్ పర్చేస్ చేసినప్పుడు మనకి ఆ బుక్స్ లోని చాలా లిమిటెడ్ నాలెడ్జే ఉంటుందండి. అండ్ అలాగే లిమిటెడ్ నాలెడ్జే నేర్చుకుందాం అనుకున్నా అది మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకి చాలా డౌట్స్ అనేవి అరైజ్ అవుతాయి. మనకు ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరైనా ఉంటున్నారా? లేదు. సో ఇలా డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరు లేకపోవడం వల్ల మన ప్రాక్టీస్ అనేది మధ్యలోనే ఆగిపోవడంతో మనం ఇన్స్టిట్యూట్ ని చూస్ చేసుకుంటున్నాం. సో ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే మనకి ఇన్స్టిట్యూట్ అనేది మన రెసిడెన్స్ దగ్గరలో ఉండొచ్చు, లేదంటే దూరంలో ఉండొచ్చు. సో దూరంలో మనకి ఇన్స్టిట్యూట్ కనుక ఉన్నట్లయితే మనకి ట్రావెలింగ్ టైం అనేది చాలా వేస్ట్ అవుతుందండి. ఆల్మోస్ట్ 1 hour మనం ఈ ట్రావెలింగ్ కి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనం ట్రావెలింగ్ చేసుకుని వెళ్ళి వచ్చేసరికి మనకి సగం టైం అయిపోతుంది. సో పోనీ మనకి హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా, అవసరం కదా, పోలే వెళ్ళి వచ్చేద్దాం అనుకుంటాం. సో అలా దూరంకి వెళ్ళి మనం ఆ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకుందాం అనుకున్నా అక్కడ మనకి వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ అలాగే క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటుందా? లేదు. ఒకవేళ అలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని కనుక ఆ ఇన్స్టిట్యూట్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే మనకి అలాగే ఫీజెస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. అవి మనం బేర్ చేయలేకపోవచ్చు. పోనీ మనం ఎంత అవసరం ఉంది కదా బేర్ చేద్దాంలే అని బేర్ చేసుకున్నా మనకి అక్కడ పర్టికులర్ గా ఒక లిమిటెడ్ టైం అని పెట్టి మనకు ఓన్లీ 1 hour లోనే ఈ క్లాస్ నేర్చుకోవాలి అనేది ఉంటుంది. అండ్ అలాగే ఒక పర్టికులర్ టైం కి మాత్రమే మనం ఆ క్లాస్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఎన్ని పనులున్నా పనులన్నీ పక్కన పెట్టి మనం అక్కడికి వెళ్ళినా కూడా ఆ 1 hour లో మనం ఎంత సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతామండి? మనతో పాటు ఇంకా చాలా స్టూడెంట్స్ ఉంటారు కదా, ఒక 40 to 50 స్టూడెంట్స్ వరకు మనకు ఒక క్లాస్ లో 1 hour లో ఉంటారు. ఉన్న ఒక్క ఫ్యాకల్టీ 40 to 50 స్టూడెంట్స్ కు వచ్చే డౌట్స్ అన్ని కూడా ఆ 1 hour లో క్లారిఫై చేయడం అనేది ఇంపాసిబుల్. సో మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్ అండి, అదే VRR Tutorials వాట్సాప్ గ్రూప్. ఈ వాట్సాప్ గ్రూప్ అనేది బోత్ ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కూడా అవైలబుల్ గా ఉందండి.
సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ ఏంటి అంటారా? అవేంటో నేను చెప్తానండి. ముందుగా మీకు ఇన్స్టిట్యూట్కి ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకోవాలి అంటే మీకు ఆ ట్రావెలింగ్ టైం ఏదైతే ఉందో అది మీకు వేస్ట్ అయినట్లే కదండి. ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీతో పాటు మీ మొబైల్ ఉంటే మీరు క్లాస్ రూమ్ లో ఉన్నట్లేనండి. అండ్ మీకు ఇక్కడ క్వాలిఫైడ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తూ కూడా మీకు చాలా తక్కువ ఫీజే ఛార్జ్ చేయడం జరుగుతుందండి. అంటే ఇక్కడ మీకు టైం అలాగే మనీ సేవ్ అవుతుంది. అలాగే మీకు బెస్ట్ నాలెడ్జ్ అనేది వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో జరుగుతుంది. అండ్ మీకు డైలీ ఈ వాట్సాప్ గ్రూప్స్ లోని క్లాసెస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయండి. అండ్ మీకు డే మొత్తం మీద 12 అవర్స్ మీకు ఫ్యాకల్టీ అవైలబుల్ గా ఉంటారు. సో మీరు 12 అవర్స్ కూడా ప్రాక్టీస్ చేసుకుని మీరు ఈ 12 అవర్స్ లో ఎప్పుడైనా కూడా డౌట్స్ అనేవి పోస్ట్ చేయొచ్చు, క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అన్నట్లయితే మీకొకరికే వచ్చే డౌట్స్ కాకుండా మీతో పాటు ఆ గ్రూప్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఆ క్లాసెస్ మీద వచ్చే డౌట్స్ కూడా మీకు మ్యామ్ అండ్ అలాగే సార్ క్లారిఫై చేస్తారు. కాబట్టి ఆ డౌట్స్ ని కూడా మీరు క్లారిఫై చేసుకుని నోట్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఈ స్పోకెన్ హిందీ అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ వాట్సాప్ గ్రూప్స్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కాల్ చేయండి 9603339977. She'll come even if you tell her not to. నీవు ఆమెని రాకూడదని చెప్పినా కూడా వస్తుంది. She'll come even if you tell her not to. నీవు ఆమెని రాకూడదని చెప్పినా కూడా వస్తుంది. I will go swimming even if it isn't hot. వేడిగా లేకున్నా కూడా నేను ఈతకు వెళ్తాను. I will go swimming even if it isn't hot. వేడిగా లేకున్నా కూడా నేను ఈతకు వెళ్తాను. You must go now even if you aren't ready. నీవు సిద్ధం కాకపోయినా కూడా నీవిప్పుడు వెళ్ళి తీరాలి. You must go now even if you aren't ready. నీవు సిద్ధం కాకపోయినా కూడా నీవిప్పుడు వెళ్ళి తీరాలి. Even if you wash it, the color won't come out. నీవు దాన్ని ఉతికినా కూడా రంగు వదలదు. Even if you wash it, the color won't come out. నీవు దాన్ని ఉతికినా కూడా రంగు వదలదు. Even if you run fast, you'll still miss the bus. నీవు వేగంగా పరిగెత్తినా కూడా నీవు బస్సుని అందుకోలేవు. Even if you run fast, you'll still miss the bus. నీవు వేగంగా పరిగెత్తినా కూడా నీవు బస్సుని అందుకోలేవు. I won't go into the water even if I could swim. నాకు ఈత వచ్చినా కూడా నేను నీటిలోనికి వెళ్ళను. I won't go into the water even if I could swim. నాకు ఈత వచ్చినా కూడా నేను నీటిలోనికి వెళ్ళను. They have to go to school even if they don't like. వారికి పాఠశాలకి వెళ్ళడం ఇష్టం లేకపోయినా కూడా వెళ్ళాలి. They have to go to school even if they don't like. వారికి పాఠశాలకి వెళ్ళడం ఇష్టం లేకపోయినా కూడా వెళ్ళాలి. You have to go even if you don't want to. నీకు వెళ్ళాలని అనుకోకపోయినా కూడా వెళ్ళవలసి ఉంటుంది. You have to go even if you don't want to. నీకు వెళ్ళాలని అనుకోకపోయినా కూడా వెళ్ళవలసి ఉంటుంది. Children will grow even if you leave them alone. పిల్లల్ని మీరు ఒంటరిగా వదిలేసినా కూడా వారు పెరుగుతారు. Children will grow even if you leave them alone. పిల్లల్ని మీరు ఒంటరిగా వదిలేసినా కూడా వారు పెరుగుతారు. He is still going to lose even if he practices every day. అతను రోజు సాధన చేసినా కూడా ఇంకా ఓడిపోతాడు. He is still going to lose even if he practices every day. అతను రోజు సాధన చేసినా కూడా ఇంకా ఓడిపోతాడు. Even if we leave right now, we still won't catch the train. మనం ఇప్పటికిప్పుడు వదిలి వెళ్ళినా కూడా మనం ఇంకా రైలును అందుకోలేము. Even if we leave right now, we still won't catch the train. మనం ఇప్పటికిప్పుడు వదిలి వెళ్ళినా కూడా మనం ఇంకా రైలును అందుకోలేము. You're still going to be warm even if you drink cold water. నీవు చల్లటి నీళ్లు తాగినా కూడా ఇంకా వెచ్చగా ఉంటావు. You're still going to be warm even if you drink cold water. నీవు చల్లటి నీళ్లు తాగినా కూడా ఇంకా వెచ్చగా ఉంటావు. Even if I had time and money, I still wouldn't go on a cruise. నాకు సమయం డబ్బు ఉన్నా కూడా నేను ఇప్పటికీ పడవ ప్రయాణం చెయ్యను. Even if I had time and money, I still wouldn't go on a cruise. నాకు సమయం డబ్బు ఉన్నా కూడా నేను ఇప్పటికీ పడవ ప్రయాణం చెయ్యను. Even if Balu studied very hard, he still failed his maths tests. బాలు చాలా కఠినంగా అధ్యయనం చేసినప్పటికీ కూడా అతను గణిత పరీక్షల్లో విఫలమయ్యాడు. Even if Balu studied very hard, he still failed in his maths tests.
బాలు చాలా కఠినంగా అధ్యయనం చేసినప్పటికీ కూడా అతను గణిత పరీక్షల్లో విఫలమయ్యాడు. ఈవెన్ ఇఫ్ మీనా ఎర్న్డ్ అ బిగ్ సాలరీ షీ వుడ్ నాట్ బై అ హౌస్. మీనా పెద్ద వేతనం పొందినా కూడా ఆమె ఒక ఇల్లు కొనుగోలు చేసి ఉండదు. ఈవెన్ ఇఫ్ మీనా ఎర్న్డ్ అ బిగ్ సాలరీ షీ వుడ్ నాట్ బై అ హౌస్. మీనా పెద్ద వేతనం పొందినా కూడా ఆమె ఒక ఇల్లు కొనుగోలు చేసి ఉండదు. ఈవెన్ ఇఫ్ ద ఇంటర్వ్యూ వెంట్ టెరబుల్ ఎస్టర్డే మనీ గాట్ ద జాబ్. నిన్న ఇంటర్వ్యూ భయంకరంగా అయినా కూడా మనీకి ఉద్యోగం వచ్చింది. ఈవెన్ ఇఫ్ ద ఇంటర్వ్యూ వెంట్ టెరబుల్ ఎస్టర్డే మనీ గాట్ ద జాబ్. నిన్న ఇంటర్వ్యూ భయంకరంగా అయినా కూడా మనీకి ఉద్యోగం వచ్చింది. You know it can lead to nothing even if you decide that it should. మీకు తెలుసు మీరు అది జరగాలని కోరుకున్నా కూడా అది దేనికి దారి తీయలేదు. You know it can lead to nothing even if you decide that it should. మీకు తెలుసు మీరు అది జరగాలని కోరుకున్నా కూడా అది దేనికి దారి తీయలేదు. Even if we had booked our flight earlier, it wouldn't have been cheaper. మనం విమానం ముందుగా బుక్ చేసుకున్నా కూడా మనకు అది చౌకగా వచ్చి ఉండేది కాదు. Even if we had booked our flight earlier, it wouldn't have been cheaper. మనం విమానం ముందుగా బుక్ చేసుకున్నా కూడా మనకు అది చౌకగా వచ్చి ఉండేది కాదు. Jay is never happy. Even if you do everything his way, he is still dissatisfied. జై ఎప్పుడూ సంతోషంగా ఉండడు. నీవు ప్రతిదీ అతని మార్గంలో వెళ్ళినా కూడా అతడు అసంతృప్తిగానే ఉంటాడు. జై ఈజ్ నెవర్ హ్యాపీ. ఈవెన్ ఇఫ్ యూ డూ ఎవ్రీథింగ్ హిస్ వే హీ స్టిల్ డిస్సాటిస్ఫైడ్. జై ఎప్పుడూ సంతోషంగా ఉండడు. నీవు ప్రతిదీ అతని మార్గంలో వెళ్ళినా కూడా అతడు అసంతృప్తిగానే ఉంటాడు.